భీష్మ ద్వాదశి అంటే ఏమిటి? ఈ రోజున ఏ దైవాన్ని పూజిస్తారు? భీష్మ ఏకాదశి తర్వాత రోజు వచ్చే ఈ ద్వాదశి యొక్క ప్రత్యేకత ఏమిటి? భీష్మాచార్యుల వారిని ఎందుకంటే మనకిష్టమైనటువంటి తీపి పదార్థాన్ని పదే పదే తినటానికి మనం అలా ఇష్టపడతాము. మనకిష్టమైనటువంటి పిల్లల మాటల్ని వినాలని చెప్పి మనం ఎలా తహతహలాడిపోతూ ఉంటాము. అలాగే లోకంలో కొంతమంది ఆదర్శ పురుషులు ఉంటారు. వాళ్ళ కథల్ని ప్రతిరోజు చెప్పుకొని పరవశించాలని చెప్పి మన పురాణ వాంగ్మయం చెప్పింది. అటువంటి మహాపురుషుల్లో భీష్మాచార్యుల వారు ఒకరు. ఎవరైనా మోక్షం పొందిన రోజుని ఒక్కరోజు చేస్తే సరిపోతుంది. కానీ భీష్ముడి పేరు మీదుగా భీష్మ పంచకము అని చేస్తాం. అది కేవలం భీష్ముడికి మాత్రమే మన పురాణ వాంగ్మయంలో అంత గౌరవం ఇచ్చింది. అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి. అష్టమి నుంచి మొదలుకొని నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ 5 రోజుల్ని కలిపి భీష్మ పంచకము అంటారు. అది కేవలం భీష్ముడికి విషయంలోనే చేస్తాం. అంటే ఒక్కరోజే భీష్మాష్టమి నాడు ఆయన మోక్షం పొందారు. పొందినట్టే ఆ ఒక్కరోజు సరిపోతుంది కదా. మరి ఇన్ని రోజులు ఇలా ఎందుకు సంస్మరించుకుంటున్నారంటే నేను మొట్టమొదట మనవి చేసినట్లుగా పదే పదే పదే, ఎందుకంటే పంచ ప్రాణాలు ఒక్కొక్క ప్రాణాన్ని ఒక్కొక్క రోజు కలిపారు అని చెప్పి కొంతమంది దీనికి అన్వయం చేస్తారు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అని మనలో పంచప్రాణాలు ఉన్నాయి కదా. ఈ పంచప్రాణాలని మానవ జన్మ ఎత్తినటువంటి ఆ భీష్మాచార్యుల వారు ఒక్కొక్క రోజు ఆ విష్ణుమూర్తిలో కలిపారు అని చెప్పి కొంతమంది సమన్వయం చేస్తారు. కొంతమంది అలా కాదండి, భీష్మాష్టమి రోజే ఆయన యొక్క మోక్షము, మిగతా రోజులు ఆయన సంస్మరణము, ఆయన పేరు మీదుగా భీష్మ ఏకాదశి ఏర్పడిందని కొంతమంది సమన్వయం చేస్తారు. సరే, ఏదైతేనే మొత్తానికి ఆయన పేరు మీద లోకంలో ఇప్పటికీ కూడా సనాతన ధర్మవాదులు ఈ భీష్మ పంచకం జరుపుకుంటూ ఉంటున్నారు. అందులో ఈరోజు ద్వాదశి, ఈ భీష్మ ద్వాదశి. ఈరోజు భీష్ముడికి సంబంధించినటువంటి భీష్మ పితామహుడు చెప్పినటువంటి ఆ కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి అనేటువంటి పోతన్న గారి యొక్క ఆ భాగవత ఘట్టం ఏదైతే ఉన్నదో అది భక్తి శ్రద్ధలతోటి అందరూ చదువుకొని భీష్ముడు మన కళ్ళ ముందు నిలబెట్టినటువంటి ఆ శ్రీకృష్ణుణ్ణి మనం కూడా మన మనోమందిరాల్లో ప్రతిష్ఠించుకోవడానికి ప్రయత్నం చేయాలి. రెండవది, భీష్ముడికి సంబంధించి ఈ రోజుకి కూడా చిరస్థాయిగా నిలబడిపోయినటువంటి విష్ణు సహస్రనామాలు. ఆయన విష్ణు సహస్రనామాలు అనటంతో భీష్మాచార్యుల వారు గుర్తుకొస్తారు కనుక విష్ణు సహస్రనామాలని భక్తి శ్రద్ధలతో మనం ఈరోజు పారాయణం చెయ్యాలి. పారాయణం అంటే ఒక్కళ్ళు కాకుండా కలియుగంలో కలౌ సంఘశక్తి అన్నారు. కలియుగంలో ఒక్కరి కంటే కూడా నలుగురు కూర్చొని పారాయణం చెయ్యాలి. అప్పుడే మనకి చక్కటి సత్ఫలితాలు వస్తుంది. నలుగురిని కూడగట్టుకోవాలి తప్పనిసరిగా. ఎందుకంటే నలుగురిలో ఆధ్యాత్మిక బీజాలు కనుక మనం మొలకెత్తింప చేస్తే ఆ పుణ్యం 4 విధాలుగా మేలుని కలిగిస్తుంది. కనుక ఈ భీష్మ ద్వాదశి రోజు కూడా చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. భీష్ముడికి సంబంధించినటువంటి ఆ ధర్మ నిరతిని మనందరం కూడా తలుచుకుంటూ ఆయన బాటలో నడవటానికి మనందరం ప్రయత్నం చేయాలి. మాట మీద నిలబడ్డటువంటి ఆ సత్య సాధన చేసినటువంటి ఆ మహానుభావుడికి మనం ఈ రకంగా నివాళి అర్పించాలి.